రాజాని భవనములో రేపగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేపగలు వేచియుందును. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేపగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేపగలు వేచియుందును. నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేపగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేపగలు వేచియుందును. అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే. అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే. నా యొక్క నీతి యెహోవా సిక్కేను ఆరాధనా నీకే. నా యొక్క నీతి యెహోవా సిక్కేను ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేపగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రే
పగలు వేచియుందును. ప్రియులారా, ప్రభు పేరిట మీ అందరికీ కూడా శుభాలు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ప్రభా, ఆరాధిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించుమని, నీ పరిశుద్ధాత్మను కుమరించుమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతురు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 7వ వచనము, అయితే అన్నిటి అంతము సమీపము ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గల వారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా, ఈ ఉదయకాలపు ఆరాధనలో ప్రభు సెలవిస్తున్నాడు, ప్రార్థనలు చేయటానికి మెలకువగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఈ ఉదయకాలము ధ్యానము చేస్తూ ఉంటున్నప్పుడు ప్రార్థన అనేది అది సర్వశక్తి కలిగినటువంటి ప్రార్థన. ప్రభువు నామమున చేయు ప్రార్థన ప్రతిఫలమిచ్చు ప్రార్థన. భూలోకములో భక్తులైన వారు ఎన్నో పరిస్థితుల్లో దైవ సన్నిధిలో ప్రార్థించి పరలోకపు దేవుని యొద్ద నుండి ప్రతిఫలము పొందినటువంటి ప్రార్థనలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రార్థనలకు అసాధ్యమైనది ఈ లోకములో ఏదియూ లేదు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రార్థన అనేది ప్రతి గృహములో ఉండాలి. ప్రతి మానవుని జీవితములో ప్రార్థన అనేది ఉండవలసిన అవసరత. మహాత్మా గాంధీ ఆయన చెప్పే మాట, నేను ప్రార్థన చేయనటువంటి దినాన ఏదో పోగొట్టుకున్నది అటు ఉంటుంది. ఏ దినమైతే నేను ప్రార్థన చేయలేదో దేవునికి ఆ రోజు ఏదో నా జీవితంలో పోగొట్టుకున్న సమయాన్ని నేను గుర్తిస్తూ ఉంటాను అని తాను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ప్రార్థన అనేది మానవుని దేవునికి దగ్గరగా తీసుకుని వెళుతుంది ప్రియులారా. ప్రార్థన అనేది మానవుని యొక్క జీవితానికి శక్తి సామర్థ్యాలు కలుగు చేస్తుంది ప్రియులారా. కాబట్టి ప్రార్థన లేనటువంటి సంఘము కొరకు కూడా చెబుతూ ఉంటున్నప్పుడు అది శక్తి లేనటువంటి సంఘముగా ఉంటుందని భక్తులు అంటూ ఉన్నారు. సంఘములో ప్రార్థన, కుటుంబములో ప్రార్థన, జీవితములో ప్రార్థన ఉండాలి. కాబట్టి ప్రార్థనలు కొంతమంది కొరకు మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. నోవాహు జలప్రళయం సంభవించింది. నోవాహు కూడా ప్రార్థన బలిపీఠాన్ని కట్టి జలప్రళయం ముగిసిన తర్వాత ఆ ప్రార్థన బలిపీఠం మీద దేవునికి బలులు అర్పించినప్పుడు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మరలా ఎప్పుడు ఏ విధంగానూ కూడా నీటి మూలముగా ఎటువంటి కీడు ప్రమాదాలు కూడా మీకు కలుగు చేయను అని నోవాహుతో దేవుడు వాగ్దానం చేశాడు. మన జీవితాల్లో కూడా మన కుటుంబంలో ప్రార్థన బలిపీఠాలు మనం కట్టుకోవాలి. దేవుని యొక్క సన్నిధిని ప్రతి దినము మనము అనుభవించాలి. అందుకని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నప్పుడు మోషే ప్రార్థించినప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రజలు వారు మోషే నాయకత్వంలో తిరిగి వస్తూ ఉంటుండగా
వారి ఆకలితో ఉన్నారు, అలమటిస్తూ ఉన్నారు. దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో మోషే ప్రార్థించినప్పుడట దేవుడు యెహోవా మన్నాను కురిపించాడు. వారి ఆకలి తీర్చినటువంటి దేవుడు ప్రియులారా. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించిన దేవుడు. మోషే ప్రార్థించగా బండ నుండి మధుర జలాలు ఉబికింపచేసినటువంటి దేవుడు, గొప్ప దేవుడు. మానవుని జీవితంలో ఏది అసాధ్యమైనది ఉన్నదో అలాగనే ప్రార్థన ద్వారా మానవునికి సమస్తము సాధ్యము. దేవుడు మానవునికి ఇచ్చిన ఒక గొప్ప సాధనము, ఆయుధము ఏంటో తెలుసా? ఉదయకాలం ప్రార్థన. నీ చుట్టూ మంది మార్బలం లేకపోవచ్చేమో, నీ దగ్గర తగినంత డబ్బు లేకపోవచ్చేమో, నువ్వు నిస్సహాయ పరిస్థితుల్లో ఉండవచ్చేమో, కానీ మోషే ప్రార్థించినప్పుడు అరణ్యములో మన్నాను తృప్తిగా కురిపించిన దేవుడు. నువ్వు ప్రార్థిస్తే నీ అవసరతలు తీర్చడా? దైవవాక్యం అంటుంది ఉదయకాలం, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఎవరి కొరకు కాదు, వాక్యాన్ని ప్రకటిస్తున్న నేను సజీవ సాక్ష్యాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతున్నా. ఈనాటి వరకు కూడా నా కుటుంబ పరిచర్యలో ప్రతి విషయాల్లో ఏ కార్యం చేస్తున్నప్పటికీ కూడా, ఒకవేళ లోకం అంటుంది మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటుంది, ప్రతి దానికి డబ్బు ఉండాలండి, నిజమే. కానీ నేనంటాను ఉదయకాలంలో ప్రభు నామమున అన్ని కార్యాలు జరగటానికి డబ్బే ప్రధానమైనది కాదు అని నేను చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నా. ఎంతో నిస్సహాయమైన పరిస్థితుల్లో ప్రియులారా, ప్రభు ఈనాటి వరకు అరణ్య మార్గములో మోషేకు తోడుగా ఉండి మన్నాను కురిపించి ఆకలి తీర్చగలిగిన దేవుడు నా కుటుంబాన్ని పోషిస్తున్నాడు పరిచర్యలని చెప్పటానికి, సాక్ష్యం ఇవ్వటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. నేను ఊహించినటువంటి ప్రార్థన కార్యాలు చేయటానికి, ప్రయాణాలు చేయటానికి, విదేశాలు ప్రయాణించటానికి, కుటుంబాన్ని పోషించటానికి, బిడ్డల యొక్క జీవితాలు ఆశీర్వదించబడటానికి, ఉండి మాత్రము కాదు, చేయగలిగి మాత్రము కాదు, నిస్సహాయ పరిస్థితులలో ఒంటరి పోరాటములో ప్రభువుని కలిగి ఉన్నటువంటి కుటుంబానికి ప్రభు తోడుగా ఉండి మన్నాను కురిపించిన దేవుడు, తృప్తిగా ఆకలి దప్పికలు తీర్చిన దేవుడు అని చెప్పడానికి నేను ఇష్టపడతాను. ఈ ఉదయకాలం నాకు మేలు చేసిన దేవుడు, మీకు మేలు చేసే దేవుడు, మీ కొరతలు తీర్చే దేవుడు. అనేక మంది అప్పుల బెడదలో ఉన్నాము, ప్రార్థన కోరుతున్నారు, నిజమే. అప్పులు, బెడదలు, నిస్సహాయ పరిస్థితుల్లో మనం ఉన్నాం. అప్పుల బాధ్యత, భారము నాకు తెలుసు. అప్పుల భారము ఎరిగిన వాడిని. అయినప్పటికీ కూడా నువ్వు కృంగిపోవలసిన అవసరత లేదు. వాటన్నిటి నుండి విడుదల చేస్తాడు, విముక్తులు చేస్తాడు. కానీ మనం చేయవలసింది ప్రార్థన చేద్దాం. ప్రభువుకి అసాధ్యమైనది ఉన్నదా? మోషే ప్రార్థించగా మన్నాను కురిపించాడు. ఆకలి తీరిన తర్వాత దాచుకున్నారు ప్రియులారా, కానీ దాచుకోవలసిన అవసరత లేదంటూ ఉన్నాడు ప్రియులారా. నీ ఆకలి తీరే వరకు తినటానికి నీకు సమృద్ధిని ఇస్తున్నాడు. ప్రభు దగ్గరకు ప్రార్థనకు అనేక మంది వచ్చారు. ఒక దినం అయిపోయింది. అలాగని కొన్ని సందర్భాల్లో 3 దినాలు ప్రభు దగ్గర ఉన్నారు. ప్రార్థనలో వారు ఉన్నారు అని ప్రభు వారి దారిలో తిరిగి వెళ్ళిపోతూ మూర్ఛపోతారేమో అని వారి మీద కనికరపడినటువంటి దేవుడట. అక్కడ వారి దగ్గర ఉన్నవి ఎన్ని రొట్టెలు అంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు మాత్రమే. అటువంటి 5,000 మంది కలిగి ఉన్నప్పుడు
ఆహారము కొరతలో ఉన్నప్పటికీ కూడా ప్రభు వాటిని ఎత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించగా 5,000 మంది, స్త్రీలు మాత్రమే కాదు పురుషులు చిన్న బిడ్డలు తిన్నారట. స్త్రీలను చిన్న బిడ్డలను లెక్కింపులు విడిచిపెట్టి లెక్కించగా పురుషుల సంఖ్య 5,000 మంది. తిని తృప్తి పొందగా మిగిలినవి 5,000 మందికి 12 గంపలు మిగిలాయి. ప్రియులారా, ఈ ఉదయకాలం నా జీవితంలో గల కొరతలు ఉన్నాయి. మీ జీవితాల్లో కొంతమందికి, అందరికీ కొంతమందికి కొరతలు ఉండవచ్చు. కొంతమందికి, నాకు అనేక మందికి అప్పులు ఉండవచ్చు. నిరాశ చెందవలసిన అవసరత లేదు. దేవుడు నీకు నాకు ఉదయకాలం ఒక గొప్ప ఆయుధాన్ని ఇచ్చాడు. ఆ ఆయుధమే ప్రార్థన. ప్రార్థన చేద్దాం. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేద్దాం. నీ కొరతలు తీర్చే దేవుడు, నీ కలిగిన భారాన్ని తీర్చే దేవుడు, నీ కలిగిన దుఃఖాన్ని తీర్చే దేవుడు. నిన్ను ఎవరు ఆదరించినా, ఆదుకున్నా, ఆదుకోకపోయినా, నిన్ను విడిచినా, ఇదిగో విడువని దేవుడు ఈ ఉదయకాలం ఉన్నాడు. ప్రార్థన చేయటం మరొకటి. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. దేవా, ఈ ప్రాతకాల ఆరాధనలో ఎవరైతే కొరతలతో ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు, సమస్యలతో ఉన్నారు, వారి కొరతలతో నేను ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రార్థనలు సమృద్ధి ఇచ్చే దేవుడు, సమాధానపరిచే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, రక్షణ ఇచ్చే దేవుడు, సకల ఆశీర్వాదాలతో నింపే దేవుడు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.